వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అన్నయ్య. ఇప్పటిదాకా మనం ఒగ్గు కళాకారులను చూస్తాము, కానీ ఒగ్గు కళాకారిణి అనేది ఇప్పటివరకు అయితే చూడలేదు. మనమైతే ఈరోజు ఒగ్గు కళాకారిణి మల్లారిని అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పటివరకు అయితే మేమైతే ఒగ్గు కళాకారులను చూసాము, కానీ ఇందులో ఈ ఒగ్గు కళాకారులలోనే ఆడవాళ్ళని అయితే ఇంతవరకు అయితే చూడలేదు. మీరు రావడానికి గల కారణం ఏంటమ్మా? నేను నేర్చిన అప్పుడు ఒగ్గుతానం ఉండే, మాకు కథలు చెప్పేది మా నాయన. ఆయన చెప్తుంటే నేను అందులో పోయి నేర్చి కథలు చదివినే పోతున్నా. మీరు చూడలే కానీ చాలా మంది చూసారు, కథ వినే పోతా. అంటే ఇప్పుడు మీ ఒగ్గు కళాకారులలోనే ఇప్పుడు మగవాళ్ళే అమ్మాయిలు వేషం వేసుకొని పాటలు పాడు అలా ఉంటుంది, కానీ ఇప్పుడు చూస్తే మీరు ఒక అమ్మాయిగా ఉండి మీరు ఇలా రావడం మీకు ఎలా అనిపిస్తా ఉంది? నాకు ఇళ్ళకి పోవాలనేది వచ్చిన ఆజ్ఞ చేసిన దాని మీద బతికిన. పండుగలు చేయబోయి ఏషం కుదిరేది, ఏషం ఇచ్చేది నాకు. దేని పేరు వినే బతుంది. మీరు ఇలా చేయడం ఏ ఏటా నుండి స్టార్ట్ అయింది మీకు? ఏ ఏటా నుండి స్టార్ట్ అయింది? 40 ఏళ్ళకి వస్తుంది. 40 ఏళ్ళకి వస్తుందా? ఆడవారి 45 కానీ 11 ఏళ్ళ సార్ తాళం బోలం కొట్టుకుంటూ తిరిగినా. మీ అమ్మ గాని మీ నాన్న గాని ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఎద్దు వ్యవసాయం సంసారం చేసుకునేది. నేను అలానే ఆవుల కాసు వేసినప్పుడు నాగలు కొట్టేది, మూట కొట్టేది, ఇక మూటలు మోసేది. బాగుంది, మాకు చిలకలు ఉన్నాయి. అట్లనే పని చేసేది. మా తమ్ములు ఎదిగినాక అది మర్చిన. మీ అమ్మ నాన్నకి ఎంతమంది సంతానం? మీరు ఎన్నో వాళ్ళు? నేను రెండోగా. మేము 9 మంది. 9 మంది. 3 మగోళ్ళు 6 ఆడోళ్ళు. 9 మందిలో ఇద్దరు ఇంకా నేను. ముగ్గురు చచ్చిపోయారు, కనుమలో ఉన్నాం. 9 మందిలో 3 పోయారు, కనుమలో ఉన్నాం. మీరు పాటలు బాగా పాడతారని మాకు తెలిసింది. ఫస్ట్ మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న పాట పాడతారా? ఏం పాట పాడాలి? ఎల్లమ్మ పాట పాడండి. చిన్న పాడతా పెద్ద ఎల్లమ్మ పాట పాడండి. హరియా హరియా హరియరేమో రామ, హరియరేమో రామ, జయ జయ రామ, జయ పుణ్యరామ. అమ్మ ఓరి ఎల్లమ్మ, అగ్గిగుండం ఎప్పుడు తయారైంది ఎల్లమ్మ. ఇక అగ్గివదరానికి అవుతుంది ఎల్లమ్మ. ఎల్లమ్మ అయ్యయ్య నాయన శంకరుడా, నన్నయాల గంటివయ్యో ఓ నాయన, నారాధగార పోతివి ఓ నాయన. ఇయ కొడుకుల రాజ్యమయ్యో రామ రామ, ఎవరి రాజ్యం ఉన్నదయ్యో రామ రామ. నా బిడ్డల రాజ్యమయ్యో రామ రామ. ఇయ ధర్మరాజ్యం ఉన్నదిరా భగవంతుడా, కారండపడి విలోన పోతున్నదా. ఈ చెట్టమ్మకేమి ఎరక నా బాధలు, ఈ అడిగమ్మకేమి ఎరక నా కష్టమో. అయ్యో నా ఎంటి జన్మమేగా ఎత్తరాదు, అమ్మ కలకల కన్నీరనమ్మ ఎల్లమ్మ. అమ్మ కాకమ్మ సోకం అమ్మ ఎల్లమ్మ. అమ్మ ఎల్లమ్మ దాతగాళ్ళు రామ రామ, ఆహా కొడుకుల గల్ల వాళ్ళే రామ రామ. అయ్య కోట గడ్డలెక్కినారా రామ రామ. అమ్మ బిడ్డల గల్ల వాళ్ళు జగదీశ్వర, అయ్య బీటి గడ్డలెక్కినారా రామ రామ. అయ్యా దొంగ పడితే నన్న రామ రామ రామ. దొంగ పడితే నన్న మంచి పొంద దొరుకురా దేవుడా, నేను అఖిల పడిపోతున్న దేవుడా. అమ్మ, ఇప్పుడు మనమైతే ఎల్లమ్మ కథలో చూసుకున్నట్లయితే ఎల్లమ్మకు కూడా చాలా కష్టాలు అనేది వచ్చినాయి. ఎల్లమ్మకు చాలా కష్టాలు వచ్చినాయి. అక్కడ దేవతలకు కూడా కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఒక అమ్మగా ఉన్నారు, మీకు వచ్చిన కష్టాలు ఏంటి? అసలు మీ జీవితంలో కష్టం ఎప్పుడో పడి ఉంటారు కదా, ఆ కష్టం ఏమన్నా ఉన్నాయా?
నాకేం కష్టం లేదు దేని పేరు వినుడా ఎక్కడే దిరంపురం రాకుంటుంటా అది గట్టే ఉంటా. అంటే ఇప్పుడు దారి పండి పోతాండే కానీ మగవాళ్ళు కానీ ఆ. లేకుంటే అటు ఇటు కానీ ఎవరన్నా నువ్వు దారి పండి పోతుండే నువ్వు కథలు చెప్పనికి పోయినప్పుడు కానీ అరే అమ్మాయిరా ఆమెని ఏమన్నా అట్లా ఆలోచన ఏమన్నా వచ్చినాయా? ఊరండి అన్ని అన్నా కానీ నేను చూసుకొని పోతా ఆ, అట్లా ఆ. వాళ్ళు కూడా భయపడేది నేను భయపడకుండా తిరిగినా వాళ్ళు కూడా తిరిగేది నాకు భయపడేది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్ళడానికి భయపడతా ఉంది, అలాంటప్పుడు మీరు ఇంత ధైర్యంగా ఎలా ఏం భయపడ మబ్బులు కూడా పోతావు కానీ ఎప్పుడు పోతా ఇప్పుడు మీ అన్నదమ్ములు 9 మంది సంతానం మీ అమ్మ నాన్నకి అన్నారు, ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అందరికి అయినాయా? అందరికీ